నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సమ్రాట్ 999 ఏది నిజం. సో లాస్ట్ 1 year నుంచి నానా కష్టాలు ఇవాళ ఫలించినాయి. ఇవాళే కాదు, ఒక 4 months బ్యాక్ యువర్ సమ్రాట్ అమ్ముడు పోయిండా, హర్షసాయిని ఎట్లా కలుస్తావు, అది కలుస్తావు, ఇది కలుస్తావు అని చాలా మంది నీకు ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎన్ని కోట్లు ఇచ్చిండు. అరే కోట్లు ఇస్తే నేను ఈ వీడియోలు చేసుకుంటా తిరుగుతాను రా బట్టే వాచ్, కోట్లు ఇస్తే మంచి ఎన్నో ఉంటా. కానీ నేను ఎందుకు కలిశాను అంటే వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో థ్యాంక్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఈ పిల్లోడి మెచ్యూరిటీకి 24 years ఈ పిల్లోనికి. కానీ ఈ పిల్లోని మెచ్యూరిటీకి నేను హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఇతను ఇవాళ ఒక వీడియో చేశాడు చూడండి. ఇది చెప్తే ఎవడు నమ్మలే. ఏది హర్షసాయి ఇంకా బెట్టింగ్ యాప్స్ చేయడు అని అంటే ఎవరు నమ్మలే. చూడండి ఒకసారి. నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మంది ఇగో ఈడ చూడండి, యువర్ సమ్రాట్ 99 అన్నాడు. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయము. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని ఎగ్జాక్ట్లీ. సో దీని రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు హర్షసాయి అనే అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయంగానే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకెవరు ప్రమోట్ చేయకుండా ఉంటారా? అది కాదు కదా వాస్తవం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్పాను అంటే, ఎస్ హర్షసాయి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. దానికి నేను ఆల్మోస్ట్ 250 నుంచి 300 వీడియోలు మన ఛానల్లోనే చూసుకోండి కావాలంటే, లేకపోతే నా షార్ట్స్లో చూసుకోండి, ఓ 300 వీడియోలు చేసిన. అండ్ ఇప్పుడు హర్షసాయి మీద నేను ఎందుకు కొట్లాడినా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని. అండ్ ద మూమెంట్ అతను చెయ్యను అని చెప్తే నాకు ఆయనకి మన పొలం కొట్లాటలు ఉందా, లేకపోతే సేమ్ ఏజ్ గ్రూపా? నాకు 44 ఏళ్ళు, ఆయనకి 24 ఏళ్ళు. సో పోరి చెక్కల్లో మా ఇద్దరికన్నా కొట్లాట అంటే అది కూడా ఉండే పాసిబిలిటీ లేదు. సో ఇప్పటికన్నా కామెంట్ పెట్టే ముందు జర దమాక్తోనే ఆలోచించండి. డెఫినెట్గా ఇది చాలా మంచి డెసిషన్ హర్షసాయి బ్రదర్. అండ్ ఇంకొకటి, ఇప్పటికెళ్ళి నిన్నెవడన్నా ట్రోల్ చేసినా డెఫినెట్గా నీతోనుంటా. ఎవడన్నా చేస్తాను బొక్కలు ఇరగొట్టడానికి నేను కూడా ఫుల్ ట్రై చేస్తా. అండ్ ఇది మంచి డెసిషన్. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము అన్నది గ్రాడ్యువల్ గా ఆగింది ఒక లాస్ట్ 1 year నుంచి. కానీ చాలా మంది ఇంకా సెలబ్రిటీస్, సోను సూద్ లాంటి సెలబ్రిటీస్ ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఇంకా మన సజ్జనార్ గారి పబ్లిసిటీ గేమ్, ఇంకా మన నతి అన్వేష్ గాడు ఎందుకు ఇప్పుడు సడన్ గా వ్యూస్ తగ్గిపోగానే ఇప్పుడు సడన్ గా వీళ్ళ మీద యుద్ధం ఎందుకు చెప్తున్నాడు, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అట్లనే హర్షసాయికి థ్యాంక్స్ చెప్తూనే ఇంకొక వీడియో చూద్దాము. స్టేటస్ పెట్టాడు, దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ హర్షసాయి ఇక్కడ చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఏంటంటే దాని రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి అని. We have never supported illegal betting apps and we will remain more firmly against them in the future. ఇది ఇమ్రాన్ వీడియో. ఇమ్రాన్ ని, వాళ్ళ మదర్ ని, వాళ్ళ 3 years కిడ్ ని, ఇంకా వాళ్ళ వైఫ్ ని చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మన ఆటగాడు అని నాకు తెలిసి కండ్ల లేనప్పుడే ఏది పబ్లిసిటీ పీక్స్ లో ఏమనుకుంటుంది అంటే మ్యాటర్ లేనోనికి ఉంటుంది. మనోడు ఎందుకంత పబ్లిసిటీ చేస్తాడు, పక్కన అమ్మాయి లేకపోతే ఈ నాతో ఎవడు దేకాడు, ఆ విషయం వానికి కూడా తెలుసు. కానీ ఎందుకు ఇంకా నువ్వు తప్పు చేసినావు నన్ను, ఇమ్రాన్ నన్ను తప్పు లేదు, అది కూడా బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అను, దానివల్ల వచ్చే నష్టాలు చెప్పు. అది వదిలేసి మీ మదర్ గురించి, మీ పిల్లల గురించి, ఇది కూడా నెక్స్ట్ వీడియో సజ్జనార్ గారు ఇంకా అన్వేష్ గారు మొదలుపెట్టిన పబ్లిసిటీ గేమ్ గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. బట్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ మన ఇమ్రాన్ భాయ్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఇతను ఏమన్నాడు, ఇతను కూడా ఇంకా ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటము ఆపేస్తున్నాను అని చెప్పాడు. సో ఇది ఒక పాజిటివ్ సైన్ తెలుగు స్టేట్స్ లో. అండ్ మన సెలబ్రిటీస్, మన ఇన్ఫ్లుయెన్సర్స్ లాగానే ఎవ్రీ స్టేట్ లో వాళ్ళు కూడా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం మూవీ ఆర్టిస్ట్, దీని మీద అసలు యాక్చువల్ గా చర్యలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ దీని గురించి రెస్పాండ్ చేయాలి అని కోరుకుంటూ, అండ్ అట్ ది సేమ్ టైం ఇమ్రాన్ కి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఒకసారి యూట్యూబ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అనమాట. తిరుపతి, రమ్మి, ఆవియేటర్ అట్లాంటివి వస్తున్నాయి. అది చూసి కూడా ఆడి చాలా మంది అనేది చచ్చిపోతారు అనమాట. సో సజ్జనార్ గారు అన్వేష్ ఇంటర్వ్యూ
ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూలో కూడా ఈ రమ్మీ యాడ్ అన్నది వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో కూడా ఈ తీన్పత్తి గోల్డ్ అన్న ఇది వచ్చింది. సో ఇది నేను లాస్ట్ టైం లోకేష్ గారిని కలిసినప్పుడు ఇదే ఇష్యూ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన నన్ను ఒక 4-5 స్టేట్స్ తిరిగి అక్కడ దీన్ని ఎలా రెగ్యులేట్ చేయగలుగుతున్నారు, ఎలా అరికట్టగలుగుతున్నారు అని ఒక రీసెర్చ్ చేయమన్నారు. ఆ రీసెర్చ్ చేశాను, ఆ రిపోర్ట్ కూడా లోకేష్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా, మన రేవంత్ అన్న కూడా దీని మీద కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కాకుండా పెద్ద వాళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఈ యాప్ ని ఎవరైతే నిర్వహిస్తున్నారో, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకుందా, నాకుందా, హర్ష సాయికి ఉందా, లేకపోతే సజ్జనార్ గారికి ఉందా? ఎవరికి ఉంది? మనలోకి ఎవరికి లేదు. దాన్ని ప్రమోట్ చేయకుండా మనము అవేర్నెస్ తీసుకురాగలుగుతాం, కానీ ఆ బెట్టింగ్ యాప్ ని రూట్ కాజ్ సమూలంగా నాశనం చేయాలంటే మటుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఎలా చర్యలు తీసుకోవాలి? దీన్ని లీగలైజ్ చేయాలి. లీగలైజ్ చేసినప్పుడు ఇన్ని లక్షలు, ఇన్ని వందల కొద్ది బెట్టింగ్ యాప్స్ ఉండవు, వెరీ ఫ్యూ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. దానికి ఒక ఆధార్ కార్డు మీద వాళ్ళ ఎకనామిక్ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులని బేస్ చేసుకొని రోజుకి వాడు 1000 ఆడొచ్చా లేకపోతే 100 ఆడొచ్చా, వాడు ఎక్కువ ఆడుతూ ఉంటే వాడి అకౌంట్ బ్లాక్ చేసి వాడిని ఏ బెట్టింగ్ యాప్లోనూ వాడి ప్రొఫైల్ క్రియేట్ కాకుండా రెగ్యులేట్ చేయడమే దీనికి ఏకైక మార్గం. సో మళ్ళీ ఇక్కడ కూడా లోకేష్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, అండ్ డెఫినెట్ గా దీని గురించి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి. అండ్ ఇమ్రాన్ కూడా, ఇది రాకుండా కూడా నువ్వు చేయొచ్చు. నువ్వు ఏం చేయాలంటే మానిటైజేషన్ ఆఫ్ చేసి ఇమ్రాన్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆపడం నిజంగా చాలా ఒక మంచి శుభ పరిణామం. బట్ వీళ్ళు మాట మీద నుంచోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఈ ఇష్యూ కొంచెం చల్లారిపోగానే మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మటుకు చేయకూడదని మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.